కడప జిల్లా వైసీపీలో అనూహ్య పరిణామాలు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం. వైసీపీని కలవరపెడుతున్న వరుస పరిణామాలు. వైసీపీని వీడుతున్న వైఎస్ కుటుంబ సన్నిహితులు. ఇటీవలే బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ జకియా ఖానం, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా పార్టీ మారే ఛాన్స్. ఇప్పటికే బీజేపీలో చేరిన ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసిన మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచినూరు చంద్ర, కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటుతో జిల్లాలో వైసీపీ క్యాడర్ సైలెంట్ అవుతుందా? ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? వైఎస్ఆర్ కుటుంబానికి గడపగా కడప జిల్లాకు పేరుంది. ఉమ్మడి కడప జిల్లాలో 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైసీపీ పేరిట సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కూడా కడపలో తన హవాను కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. జిల్లాలో 10 సీట్లలో కేవలం 3 సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ. దీంతో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో పార్టీ జెండా మోసేవాళ్లే కరువు అవుతున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇప్పటికే కడప జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలంతా సైలెంట్ అయిపోయారు. మరికొందరు ఏకంగా పార్టీనే వీడారు. ఆ తర్వాత వాళ్లంతా వైసీపీ ప్రత్యర్థి పార్టీలో చేరుతున్నారు. ఏళ్ల తరబడి రాయచోటి నియోజకవర్గం కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. జగన్ కూడా తనను నమ్ముకున్న ముస్లిం ప్రజలకు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాయచోటి ముస్లిం మైనార్టీ కుటుంబంలోని ఓ మహిళకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న జకియా ఖానంకు ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు. అయితే ఆమె వైసీపీకి షాక్ ఇస్తూ ఈ మధ్యనే బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీని మారడంతో పార్టీకి నష్టం లేకపోయినా ఒక ముస్లిం మహిళ బీజేపీలో చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. తాజాగా మైదుకూరు నియోజకవర్గంలోనూ ఈ తరహా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న వైసీపీ నేత మాచినూరు చంద్ర పార్టీకి రాజీనామా చేశారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న చంద్ర పార్టీకి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. రేపో మాపో టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కడప కార్పొరేషన్ మేయర్గా ఉన్న సురేష్ బాబు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేయడంతో ఆయనను ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సాక్షాత్తు సీఎంకి ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన ఫిర్యాదులపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పాలి. మరి జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.